మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, కెరియర్ గైడర్ కేవీవి నరసింహారావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పెళ్ళి మ్యారేజ్ అంటేనే ఇప్పటి యువత చాలా భయపడిపోతున్నారు. ఇప్పుడు అనవచ్చు, మరి ముందు కూడా అనుకోవచ్చేమో. ఎందుకంటారు అసలు భయం ఎందుకు పడుతున్నారు? మామూలుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు, డేటింగ్ అని చాలా వచ్చేసాయి, లివింగ్ రిలేషన్షిప్స్ అని, ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. ఎందుకు అంటే ఒక తోడు కావాలి అంటున్నారు. బట్ ఓకే, మరి పెళ్లి చేసుకోవచ్చు కదా ఆ తోడు కోసం, అంటే పెళ్లి మాత్రం వద్దు అంటున్నారు. అది భయం అనుకోవాలా? అసలు ఏమంటారు? అసలు దీని అంతా ఎలా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారమ్మా. అక్కడెక్కడో లాజిక్ వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట అని దీన్ని ఆధ్యాత్మికంగా చూసినా కూడా ఎప్పుడో చెప్పారు మనకి. 4 పురుషార్థాలు సాధించాలి, దానికోసమే ఈ మానిషి అనే జన్మ వచ్చింది అని చెప్పారు. ఆ 4 పురుషార్థాలు ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 పురుషార్థాలు సాధించడం కోసం 4 ఆశ్రమాలు స్థాపించారు. అది బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. అంటే పూర్ణాయుషు 100 నూరేళ్ల పంట అన్నారు కదా. ఆ 100 సంవత్సరాల కింద మనం బతుకుతామని అనుకున్నట్లయితే ప్రతి 20-25 ఏళ్ళని కూడా ఒక ఆశ్రమం కింద తయారు చేసి మన వయసు దృష్ట్యా అప్పుడు దానికంటూ కొన్ని కర్తవ్యాలు ఇచ్చారు. ఆ కర్తవ్యంలో నిగూఢంగా ఉన్నది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఉన్నతి, అంటే ఆత్మకమైనది, సామాజికమైనది, లేదు అంటే మన ఎమోషనల్గా, మానసికంగా, ఇవన్నీ కూడా ఉన్నతి. ఉన్నతి అంటే ఏంటి? హ్యాపీగా ఉండాలి, శాంతిగా ఉండాలి. సుఖశాంతులు కావాలని అడుగుతారు కానీ ఎవరన్నా సుఖమే కావాలని ఎవరు అడగరు. అడుగుతారమ్మా? అడగరు. అంటే ఆ రోజుల్లోనే గుర్తించారు, ఉత్త సుఖం ఉన్నా కుదరదు, ఉత్త శాంతి సాధ్యం కాదు అని. అంటే సుఖశాంతులు 2 కలిసి ఉంటేనే అది మనకి సరైనటువంటి జీవితం కింద వస్తుంది. కొంతకాలం సుఖం వెనకాల పరిగెట్టి ఆ తర్వాత సుఖం బాగానే ఉంది, శాంతి లేదే అనుకొని మళ్ళీ నిరుత్సాహంగా కూర్చోవడం అంటే ఏమిటి? దాన్ని ముక్కలు చేసి చూస్తే ఈ కాంప్రహెన్సివ్గా నూరేళ్ల పంట అన్నది అర్థం కాదు. ఇవి అర్థం కాక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నూరేళ్ల పెంట అనుకుంటున్నారు. మంట అని కూడా అంటున్నారు. మంట అని కొంతమంది అంటున్నారు, పెంట అని కూడా కొంతమంది అంటున్నారు. మరీ దుర్మార్గులు ఉన్నట్టయితే వాళ్ళది అంటారు. ఇంకొకటి, ఈ అన్నిటికీ బలం ఇస్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ యువతకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటంటే శ్రేష్టమైన వాళ్ళు ఏం చేస్తారో మిగతా జనం అది చేస్తారు, వాళ్ళు దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు అని. అది 3వ అధ్యాయంలో 20వ శ్లోకం ఉందమ్మా, 21వ శ్లోకం. దాని అర్థం ఏంటంటే మనకి సమాజంలో ఎవరైతే పేరున్న వాళ్ళని మనం భావిస్తున్నామో వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటిది ఏది వివాహం అన్నదాన్ని చాలా చులకనగా చూస్తున్నారు. మనం అనుకున్నాం ఎవరి మర్యాద వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. ఈ ఆశ్రమాలకు కూడా మర్యాద ఇవ్వాలి. వాటికి మర్యాద ఇచ్చినప్పుడు అవి మనల్ని బాగా చూసుకుంటాయి. చెట్టుని పెంచుతావు, కొమ్మలన్నీ కొట్టేస్తావు, అది తాటి చెట్టులాగా మోడులా ఉంటుంది. ఏంటి ఉపయోగం? మీరు అన్నారే తోడు కావాలని డేటింగు, తోడు కావాలని సహజీవనం చేస్తున్నారు. మరి నీడ, ఆ తోడులో నీడుందా? లేదు. అది ఉదాహరణ. ఏదైతే మంచి చెట్టుగా నీడగా ఉండి తోడు నీడ అన్నారు, అందుకే వివాహం చేస్తున్నప్పుడు దాన్ని తోడు నీడ అన్నారు. కానీ ఒక తోడు కావాలి. ఇప్పుడు తోడు సరిపోతుంది అంటున్నారు, నీడ లేదేంటి అని మళ్ళీ బాధపడుతున్నారు. మళ్ళీ అక్కడ పార్ట్నర్స్ మార్చేస్తున్నారు. అదేమంటే సహజీవనం, మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటున్నాం అంటున్నారు. ఇష్టం మారిపోతుందంటే నీలో ఏదో తేడా ఉందని మనం గమనించాలి. నేను దాన్ని చెప్పినట్టు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఎవరైతే వీళ్ళు గొప్పవాళ్ళుగా భావిస్తున్నారో వాళ్ళు ఈ వివాహ వ్యవస్థ గురించి అసహ్యంగా, వికారంగా దాన్ని చిత్రీకరిస్తూ రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటప్పటికి వాటి ప్రభావం కాస్తో కోస్తో వీళ్ళ బీజమై ఉన్నటువంటి అక్కడ విన్నదో ఇక్కడ చూసిందో వీళ్ళలో కలిగిన భావనో, లేకపోతే ఏమిటి ఇదంతా ఏ ఇంట్లో చూసినా దుఃఖమే కదా, బాధే ఉంది కదా అని అనుకుంటూ పెళ్లి చేసుకుంటే ఎవరు సుఖంగా ఉన్నారు అని ఏమనంటూ అవన్నీ విన్ని వాళ్ళకి పాలు పోసి నీళ్లు పోసినట్టుగా తయారవుతుంది. అది పెద్ద చెట్టు అయిపోతుంది. అందుకని సమాజంలో ఎవరైతే గొప్పవాళ్ళు, ఫేమస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని, మర్యాదగా తీసుకొని
ఈ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. పైగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారో మనకు అనవసరం. దాన్ని ఎప్పుడైతే ఈ ప్రజల్లోకి యువత మధ్యకి తోలారో, ఆయన చేస్తున్నాడు కదా, ఆయన పెద్ద ఆయన చాలా ఫేమస్ పర్సన్ ఉంటారు. ఫేమస్ అయితే చాలు, కానీ వాడు ఎటువంటి వాడు అన్న సంగతి మర్చిపోతున్నారమ్మ. చాలా మంది సార్ రిస్క్ ఎందుకు అని అంటున్నారు. పెళ్లి చేసుకుని రిస్క్ చేసుకోవాలా, మాకు పర్సనల్ గోల్స్ ఉంటాయి, పెళ్లి చేసుకుంటే అవన్నీ మేము అచీవ్ అవ్వలేము అంటారు. పెళ్ళి అంటే బాధ్యతలు, అన్ని బాధ్యతలతో ఉంటుంది పెళ్ళి అనేది ఇవన్నీ పెట్టుకొని యువత, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. మాకు వద్దు ఈ పెళ్ళి, మమ్మల్ని ఇప్పటికే పెళ్లి చేసుకుని అడగొద్దు అంటున్నారు. మరి ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటే? దానికి కారణం ఏంటంటే సహధర్మచారిణి అన్నారు భార్యని. సహధర్మచారిణి అంటే దాన్ని చెప్పిన 4 పురుషార్థాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఇద్దరు కలిసి చేయాల్సిన పనులు ఉంటాయి అవన్నీ కూడా. సో సహధర్మచారిణిగా తను ఉన్నప్పుడు ఇతను కూడా తను బాధ్యతాయుతంగా కుటుంబమే మొదటి ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు అప్పుడు ఎటువంటి కష్టం కింద అనిపించదు, అదొక బాధ కింద అనిపించదు. కానీ మీరు అన్నట్టుగా కెరీరే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే కెరీరే లక్ష్యంగా పెట్టుకున్నానంటే స్వార్థపూరితమైనటువంటి, స్వార్థం అని అనలేము, ఇండివిజువల్ గోల్, వ్యక్తిగతమైనటువంటి గోల్. అది అందరికీ ఉండదు. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారు తీసుకోండి, ఆయన మ్యారేజ్ చేసుకోలేదు కదా, ఆయనకంటూ ఒక వ్యక్తిగత గోల్ ఉంది. తనలాగే ఉంటూ తనకు సంబంధించినటువంటి లక్ష్యాలను సాధించుకుంటూ వెళ్ళాలనుకున్నాడు. ఆయన ముందే దాన్ని కట్ చేశాడు. గృహస్థాశ్రమంలోకి ఎంటర్ కాలే, కానీ దాన్ని విమర్శించలేదే. గృహస్థాశ్రమంలోకి వెళితే నాకు ఇలా అన్నీ ఆగిపోతాయని పెళ్లి చేసుకోలేదు అనే విషయం ఎక్కడ మాట్లాడలేదే. తనకు నిర్ణయం తీసుకుంటూ తను వెళుతూ వెళ్ళాడు. కానీ ఇదే మోడల్ అని ఎవరికి చెప్పలా. ఆయన చెప్పిన మోడల్ ఏంటంటే, మీరు యువత ఏదైనా చేయగలరు, ముందుకు వెళ్ళగలరు, మీలో శక్తిని జాగ్రత్తగా బయటికి తీసుకురండి, మంచి సంస్కారాలతో ఉండండి, మంచి కళలుగానండి, ఆ కళ సాధించడానికి కృషి చేయండి నేను చెప్పాడే తప్ప తను చేసినటువంటి గృహస్థాశ్రం ఎంటర్ అవ్వలేదు కాబట్టి మిగతా వాళ్ళకి చెడుగా దాని గురించి చెప్పలే. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇలా చేస్తూ చాలామంది దాన్ని విమర్శిస్తూ ఉంటారనమాట. అందువల్ల వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అందులో కష్టాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఫ్రీగా ఉంటే వెళ్ళొచ్చు అని అనుకుంటారు. ఫ్రీగా ఉండి నీకేం లక్ష్యం ఉందా? లేదు. మహాత్మా గాంధీ తీసుకోండి, మరి ఆయన సంసారం ఫ్యామిలీ ఉండి ఆవిడ కూడా సహకరించింది, ఆవిడ కూడా ముందుకెళ్ళారు కదా. కాబట్టి ఇదన్నీ కూడా తెలిసి తెలియని తనం. గృహస్థాశ్రమంలో ఎంటర్ అవ్వాలి, ఇవన్నీ తెలియాలనే విషయం తెలిస్తే పెళ్ళి అన్నది చాలా సున్నితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఇద్దరు కావాలని కోరుకున్నప్పుడు, ఎవరో ఒకళ్ళ కోసమే అనుకుంటే మటు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలామంది ఒంటరిగా ఉండాలని కూడా చూస్తున్నారు. పెళ్ళి ఎందుకు, ఇలా ఎలోన్గా బాగుంది, హ్యాపీ లైఫ్ ఉంది, పెళ్లి చేసుకుంటే పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ వస్తాయి, తలకాయ నొప్పి, హ్యాపీగా ఇలాగే లాంగ్ లైఫ్ ఉండిపోదాం అంటున్నారు. మీరు ఇందాక అన్నారు అంటే ఒంటరిగా ఉంటున్నారంటే లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. కొంతమంది అంటే కొంతమంది లక్ష్యాలు లేకుండానే ఒంటరిగా ఉంటున్నారంటారా? లక్ష్యం లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏంటంటేనమ్మా, బాధ్యత తీసుకోలేని అశక్తత వాళ్ళకి. వాళ్ళ బాధ్యత తీసుకోలేని అశక్తత. పైగా వీళ్ళు వాళ్ళ స్వయంగా ఏదైతే వాళ్ళ ఒక ఒంటరిగా ఉన్న వాళ్ళ అవసరాలు కొన్ని ఉంటాయి కదా, దానికి కూడా వీళ్ళు 10 మంది మీద ఆధారపడతారనమాట. వాళ్ళ నిత్య దైనందిక కార్యక్రమాలకు కూడా ఒక 10 మందిని పెట్టుకొని వాళ్ళ మీద ఆధారపడి జీవించే వాళ్ళకి ఇంకోళ్ళకి సేవ చేయడం అన్నది, ఇంకొకళ్ళని కలిసి కాంప్రమైజ్ అయ్యి ఉండడం అన్నది ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళు ఎంటర్ కాలేరు. సో ఫైనల్గా క్వశ్చన్ చెప్పండి, మరి యువత పెళ్ళి అంటే ఇలా భయపడుతున్నారు కదా, మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా వాళ్ళకి? అందరికీ కాదు, కొంతమందికి నిజంగా భయపడే వాళ్ళకి. అంటే పెళ్ళి అంటే అసలు ఎలా ఉండాలి అంటే, భార్యాభర్తలు ఇప్పుడున్న జనరేషనే కానీ న్యూలీగా మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ అసలు కరెక్ట్గా ఉంటున్నారా? ఒక బాధ్యత రహితంగా పెళ్లి చేస్తున్నప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా, అది ఏ మతమైనా సరే కొన్ని ప్రామిసెస్ ఉంటాయి, అవన్నీ నిలబెట్టుకుంటున్నారా? లేకపోతే కెరియర్ అని చెప్పేసి పెళ్ళి అయ్యాక కూడా ఎవరి దారి వాళ్ళే ఉంటున్నారా? అలాంటి వాళ్ళని చూసి కొంతమంది యూత్కి పెళ్ళంటేనే భయం వేస్తుంది కదా, మరి ఒక్కసారి ఏం చెప్తారు ఫైనల్గా? ఇది బ్యాలెన్సింగ్ అమ్మా. ఏంటంటే కెరియర్ని ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకి మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు కదా, నేను కొన్ని ఉద్యోగం చేస్తాను, మనకి ఇచ్చిన బాధ్యతతో పాటు 4 బాధ్యతలు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, అక్కడ చేస్తామా చేయమా? ఖచ్చితంగా చేస్తాం కదా. ఎట్లా చేస్తున్నాం? చేస్తాం. అంటే ఏంటి, అది మన ఇంపార్టెన్స్, నా బాధ్యత ఉంది అని అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ కూడా నా ఇంపార్టెన్స్, ఇది నా బాధ్యత, ఇది నాది, నా కర్తవ్యం అనుకున్నాడు, దాన్ని కూడా ఇక్కడ చేస్తారు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక్కళ్ళగే ఉండడం అనేది అలవాటు అయిపోయింది. పైగా వాళ్ళ కెరీర్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, ప్రతి ఊరు తిరగచ్చు, మార్కెటింగ్ ఉన్నాయనుకోండి, ప్రతి దేశానికి వెళ్ళొచ్చు, కంపెనీస్ మారచ్చు, ఆఫీసులు మారచ్చు, ఉద్యోగం మారచ్చు,
అది ఈ మార్పు అన్నది క్షణక్షణం అంటే సంవత్సరం 2 సంవత్సరాలు మారిపోతున్నదా అని వాళ్ళు Yes. ఎంజాయ్మెంట్ కింద భావిస్తున్నారు అనమాట. Yeah. అప్పుడు ఫ్యామిలీ ఉంటే కుదరదు కదా, కుదరదు. అప్పుడు ఎట్లా అవుతుంది అన్న విషయాలు వాళ్ళని అలా చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడో చోట కెరియర్కి మనం ఒక ఇది పెట్టుకోవాలి, అంటే ఒక హద్దు పెట్టుకోవాలి. Yes. అలాగే ఫ్యామిలీకి కూడా ఒక హద్దు పెట్టుకోవాలి. ఫ్యామిలీకి హద్దు అంటే ఏంటి, కెరీర్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటమ్మా, సుఖ శాంతి. శాంతి. సుఖశాంతులు కావాలి. రెండు కావాలి అనేటువంటి దృఢమైన విశ్వాసం ఉన్నవాడు అది ఎలాగా అని గట్టిగా అనుకున్న వాళ్ళకి మనం చెప్పేవన్నీ అర్థం అవుతాయి. Yes. మిగతా వాళ్ళకి ఏంటంటే ఇది అన్నీ చూసాం, మా అమ్మ నాన్న చూసాం, మా అక్క చెల్లెలను చూసాం, వాళ్ళందరూ చూసాను, ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు అంటారు. హ్యాపీగా ఉండడం అంటే ఎప్పుడు ప్లాస్టిక్ స్మైల్ వేసుకొని నవ్వడం కాదు. Yes. ప్రతి వాళ్ళకి బాధలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది, Yes. అది యాక్సెప్ట్ చేయాలి. గాలే వద్దు చెట్టు ఒగ్గకూడదు అంటే ఎలా కుదురుతుంది? తుఫాన్లు కూడా వస్తాయి, Yes. చెట్లు ఎగిరిపోయే ఇవి ఉన్నాయి. అవన్నీ సహజం, ప్రకృతిలో సహజం అనుకుంటున్నావే, ఇక్కడ కూడా సహజమే. ఎప్పుడైతే దానికి సిద్ధం కావో నువ్వు అందరి మీద ఆధారపడతావు. నువ్వు అందరి మీద ఆధారపడి అందరు నన్ను చూడాలంటావు, కానీ నేను కొంతమంది సాయం చేయాలి, సేవ చేయాలన్న విషయం వాళ్ళ ఉండదన్నమాట. Yes. సేవాభావం ఉన్న వాళ్ళు గృహస్థాశ్రంలో ఉంటారమ్మా, లేని వాళ్ళే కష్టం. ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్గా స్త్రీ ఆధారపడి ఉండేది పురుషుడి పైన. సో అప్పుడు అవసరం గృహస్థాశ్రం, Yes. అవసరంగా ఉండేది. అవసరంగా ఉండడం వలన ఇంట్లో 4 పిల్లలు ఉండేవాళ్ళు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు అనుకోండి. సో వాళ్ళని వేరే ఇంటికి పంపాలి, వేరే అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలి. బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోయేది. ఇప్పుడు అది లేదు. Yes. ఇప్పుడు అది లేదు. ఇంటికి ఉంటే 2 అమ్మాయిలు ఉంటున్నారు, 2 అబ్బాయిలు ఉంటున్నారు, అది ఒకడే ఉంటున్నారు. వాడు స్వార్థపరంగా వాడు ఆలోచించుకుంటున్నాడు. Thank you, sir.